మీరు ఈ కండువా వేసుకొని నియోజకవర్గంలో ఏమైనా యూరియా ఎక్కడ ఇస్తారో ఆడికి పోగలుగుతున్నారా మీరు? 100% పోతున్నాం. యూరియాకి సంబంధించి కూడా నిన్న మొన్న బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి అంతర్గత పొత్తు పెట్టుకొని బయటకు మేము బీఆర్ఎస్ అనే సపరేట్ అని వాళ్ళు ఒక వాదన తీసుకొస్తారు తప్ప బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే. ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులను ఒకటే ప్రశ్న అడుగుతున్నాం, మీకు నిజంగా రైతులకు సంబంధించిన యూరియా ఎవరు సప్లై చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వమా కేంద్ర ప్రభుత్వం అనేది తెలియకుండా పోయి ఏదో రైతుల్ని మభ్యపెట్టి తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని మొత్తానికి 26 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఒక పంటకి. కానీ కేంద్రం మాకు విడుదల చేసింది ఇప్పటి వరకు నిన్నటి వరకు అధికారిక లెక్కల ప్రకారం 8 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే విడుదల చేసింది. ఇంకా 18 లక్షల మెట్రిక్ టన్నులు విడుదల చేయకుంటే రైతులకు సప్లై ఎట్లా చేస్తాం? మేము వచ్చిన యూరియాను అయితే వాళ్ళ లెక్కలో తెలంగాణకు వస్తే ఆంధ్రకు అమ్ముకున్నోళ్ళం కాదు, మహారాష్ట్రకు అమ్ముకున్నోళ్ళం కాదు. బరాబరి 26 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేంద్రం మాకు విడుదల చేస్తే ఖచ్చితంగా ప్రతి రైతుకు తగిన మోతాదులో మేము యూరియాలు సప్లై చేయగలుగుతాం. వాళ్ళు ఏదో కేంద్రం చేసే తప్పును కాంగ్రెస్ పార్టీ మీద నింద మోపడం, కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోయడం అనేది అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ ఈ ఇద్దరు ఒక్కటై కుమ్మక్కై వాళ్ళు లోపల ఒక్క ఒప్పందం చేసుకొని బయటకు మాత్రం కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది 100% తప్పు. రైతులు కూడా ఈ సందర్భంగా రైతులు కూడా ఒక విన్నపం చేస్తా ఉన్నాం, మీరు దయచేసి తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ. దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి ఇందిరమ్మ రాజ్యం నుంచి ఇప్పటి వరకు కూడా రైతుల పట్ల ప్రేమ కలిగిన పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే. వేరే ఏ పార్టీకి కూడా రైతుల మీద ప్రేమ లేదు. కేవలం రైతులను తప్పుదో పట్టియాలి, కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోయాలి. ఒక ప్రశ్న మీరు అన్నారు ఇందాక, అంటే వాళ్ళలాగా మేము ఆంధ్రాకి అమ్ముకోలే మహారాష్ట్రకి అమ్ముకోవాలని. అంటే ఇతర రాష్ట్రాలకు అమ్ముకునే అంత యూరియా అప్పుడు ఎందుకు వచ్చింది బీఆర్ఎస్ హయాంలో? మీ హయాంలో ఎందుకు అసలు మీకు మన రాష్ట్రానికి సరిపోయేంత యూరియా కూడా ఎందుకు వస్తలేదు? మరి మీ ప్రయత్న లోపం ఏమైనా ఉందా? ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఆడున్నది బీజేపీ పార్టీ. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోయాలంటే కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో అయితే అధికారంలో ఉందో ఆ రాష్ట్రానికి తక్కువ మోతాదులో యూరియా పంపించాలి. మాకు తగిన మోతాదులో వాళ్ళు యూరియా పంపించినాక మేమెందుకు దాచుకుంటాం? డైరెక్ట్ నేరుగా రైతులకు ఇచ్చేది. అది రైతు తీసుకొని ఇంట్లో కూర్చొని తినేది కాదు. ఈ మాట నేను కూడా అనలే. మీరు గత అసెంబ్లీ సమావేశాల వీడియో ఫుటేజ్ కనుక మనం తీసుకున్నట్లయితే యూరియా పైన కేసీఆర్ ఏం మాట్లాడిండో చూడుర్రి. కాంగ్రెస్ వాళ్ళకు మేము యూరియా ఇస్తాం బై బుక్కుతారా మీరు అని మాట్లాడిండు. మేము బుక్కెటోళ్ళం మరాబై కాంగ్రెస్ వాళ్ళం ఏమన్నా? మేము రైతు పంచటోళం రాబై. రామగుండంలో యూరియా ఫ్యాక్టరీని పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. మా గడ్డం వెంకటస్వామి గారు రామగుండంలో మంచి యూరియా ఫ్యాక్టరీ పెట్టిండు. తెలంగాణలో ఉన్న ఒకే ఒక యూరియా ఫ్యాక్టరీ. ఆ యూరియా ఫ్యాక్టరీ కావాల్సిన ముడి సరుకు సరైన మోతాదులో ఇస్తే మేమెందుకు సప్లై చేయలేం? 100% సప్లై చేస్తాం. వాళ్ళు చేస్తున్న ప్రయత్నం ఏంది అంటే వీళ్ళు ఎక్కడైతే కాంగ్రెస్ ఉందో అక్కడ మనం వాళ్ళను డౌన్ చేయాలంటే వాళ్ళకి ఏం శాతం అయితే లేదు. అటు బీజేపీలో కానీ బీఆర్ఎస్